అయ్యో నుల్లా ఓ పెద్ద ముచ్చట మర్చిపోయినా, అది ఇనుండ్రు ముందుగాల. ఇయాల మన ఖమ్మం జిల్లా సిద్ధారం గ్రామంలో ఒక విచిత్రమైన ఉచిత ప్రసాదం దొరికింది. ఊరి పక్కనున్న బ్రిడ్జి కింది వాగుల జనాలు పోయి చూస్తే అక్కడ నీళ్లకు బదులు బాలాజీ బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్లు, నూనె సీసాలు తేలుకుంటా కనిపించినాయి. ఒకటా రెండా 1000 లీటర్ల నూనెనట. దాని ఇల్వ మార్కెట్ల 2.5 లక్షల రూపాయల దాకా ఉంటుందట. జనాలు లీటర్ నూనె కొనాలంటేనే కింద మీద పడతాంటే ఎవడో పుణ్యాత్ముడు తెచ్చి లక్షల నూనెను వాగుల పారబోసిండు. ఇక మనోళ్ళకి అనుమానాలు మామూలుగా లేవు. అరే అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నూనెనా లేకపోతే దొంగతనంగా ధరలిస్తే పోలీసులకు పట్టుబెడతామనే భయంతో గిట్ల వాగుల పారబోసిండ్రా అని ఒకటే తలలు పట్టుకున్రు. కానీ ఇక్కడ ఘోరం ఏందంటే ఆ ఆయిల్ వల్ల వాగు నీళ్ళన్నీ కలుషితమై పర్యావరణం ఖరాబ్ అయిపోతుందని ఊరి జనాలు తెగ టెన్షన్ పడబట్టే అధికారులు కూడా ఇక విచారణ మొదలు పెట్టిండ్రనుకో, ఎవడా కిలాడిగాడు లక్షల నూనెను నీళ్ళలో కలిపింది తేలాలే. ఇసొండోళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ గట్టిగానే డిమాండ్ చేస్తుండ్రు. మన దేశంలో ఫ్రీగా వస్తుందంటే చాలు జనాలు ఫినాయిల్ బాటిళ్లను కూడా ఇడిచిపెట్టకుండా ఎత్తుకపోయే రకం. అసొంటిది ఖమ్మం జనాలు వాగుల 2 లక్షల నూనె ప్యాకెట్లు కనిపిస్తే వాటిని ఇంటికి తెచ్చుకొని వంట చేసుకోకుండా భయపడి దూరంగా నిలబడి చూస్తున్నారంటే అక్కడ సీన్ ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవాలి. నూనె ప్యాకెట్లు చూడంగానే మనలకు నోరైతే ఊరింది కానీ అబ్బో ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన నూనె ఏందో తింటే హాస్పిటల్ పాలైతామని జర బుద్ధి తెచ్చుకొని అయిపోయినరు. ఇంకొందరైతే అరే ఏ దొంగర ముఠానో పోలీసు వాళ్ళకి భయపడి ఇక్కడ పడేసి ఉంటారు, మనం కానీ వీటిని ఇంటికి పట్టుకోపోతే రేపు పొద్దుగల్లా కాకీలు వచ్చి మన గుండ్ల మీద పోలీస్ జీపులు నడుపుతారు అని భయపడ్డారు. ఫ్రీగా దొరికినా ముట్టకుండా ఉన్నారంటే ఆ నూనె వెనుక ఏదో పెద్ద మాయాజాలమే నడిచినట్టున్నది కదా.